సో గైస్ నాన్వేషన్ అనే యూట్యూబర్ హిందువుల మీద ఏ లెవెల్ ఆఫ్ కామెంట్స్ చేసాడో మనందరికీ తెలుసు. దానికి సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు కూడా. బట్ మనందరూ అది సారీ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అదో లాంగ్ వీడియో రిలీజ్ చేశాడు. ఏమన్నా ఈగోతో మాట్లాడాడో మీకు తెలుసా? అతను మెయిన్ గా హైలైట్ చేసింది 2 పాయింట్లు. ఒకటి, సీతాదేవిని ద్రౌపదిని నేను ఏం అవ్వలేదు, కాకపోతే నా మీద నెరేటివ్ క్రియేట్ చేశారు అని చెప్పాడు. ఇండియాలో జరుగుతున్న హత్యాచారాలు అండ్ రేప్స్ గురించి మాట్లాడాడు. సో సెకండ్, ఇండియాలో 60,000 రేపులు జరుగుతున్నాయని చెప్పి అతను మెన్షన్ చేశాడు. అతను 60,000 అని మెన్షన్ చేస్తున్నాడు, కానీ ఆ 60,000 అనేది 2 year కి సంబంధించిన డేటా. సో 1 yearly అరౌండ్ 29,000. సో ఇక్కడ నేను డేటాతో మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇక్కడ డేటా డిస్ప్లే చేస్తాను చూడండి. సో 1 yearలో ఇండియాలో 29,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అలాగే యూఎస్ఓ 125,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అలాగే ఇంగ్లాండ్లో 70,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. సో కాల్డ్ థాయిలాండ్లో కూర్చుని థాయిలాండ్ సేఫెస్ట్ ప్లేస్ అంటున్నాడు కదా ఇతను. థాయిలాండ్లో అరౌండ్ 2,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు 29,000 కేసులు టూ మచ్ ఎక్కువ కంపేర్ టు ది 2,000 కేసెస్ అని. బట్ పాపులేషన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో 1,00,000 మంది ప్రజల్లో ఎంత మందికి ఎట్లాంటి ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటున్నాయని చెప్పేసి ఇది డేటా. సో ఇవన్నీ డేటా మీరు చూసినట్టయితే అన్నిటికంటే తక్కువ ఇండియా ఉంది. సో నేను ఇక్కడ ఇండియాలో జరుగుతుందని సమర్థించట్లేదు. ఖచ్చితంగా దీన్ని జీరో చేయనందుకు మన గవర్నమెంట్ అండ్ మనం అందరూ కూడా కష్టపడాలి, దాన్ని కాదు అని చెప్పను. కానీ డేటా పూర్తిగా తెలియకంటే ఇండియాలోనే జరుగుతున్నాయి అని చెప్పి, దట్టు హిందూస్ మాత్రమే చేస్తున్నారు అని చెప్పేసి మెన్షన్ చేశాడు చూసారా. సో దాని గురించి నా ఈ క్వశ్చన్. అత్యాచారం చేసినోడు హిందూస్ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాడికి క్యాస్ట్ ఆపోదించడం అనేది మానేసుకో. వాడి మైండ్ సెట్ అనేది డిఫరెంట్. అది రిలీజన్స్ వల్ల కలిగిందని నేను అయితే ఖచ్చితంగా చెప్పను. అది ఏ రిలీజన్ వల్ల అయినా కూడా తప్పే. సో వాళ్ళ మైండ్ సెట్స్ కి వాళ్ళ రిలీజియన్ ఆపోదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో ఈ రెండాటికి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో అట్లాగే సో కాల్డ్ ఫారెన్ కంట్రీస్ లో ఎట్లాగైనా ఉండొచ్చు, ఫారెన్ కంట్రీస్ సేఫెస్ట్ ప్లేస్ అంటున్నారు కదా, దానికి కూడా ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో యూఎస్లో రిజిస్టర్ అయిన కేసెస్ కూడా మీరు చూడండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సో గైస్, ఇలాంటి వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున మన ఇంట్లో వరకు కూడా వస్తాడు. సో దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. సో దట్స్ ఇట్ దిస్ వీడియో. జై హింద్.